నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో హెచ్పీ గ్యాస్ డీలర్స్ తో ప్రజలు వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో గ్యాస్ గౌడాన్ డీలర్ షట్టర్ దించి తాళాలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రజలకు నచ్చచెప్పారు. ఇక బాధితులు మాట్లాడుతూ 5 నుండి 10 రోజుల వ్యవధి అవుతున్నా తమకు ఇంతవరకు గ్యాస్ అందలేదని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లేదన్నారు. ఓటీపీ వచ్చిన వారి ఇళ్ల వద్దకే గ్యాస్ అందేలా డీలర్స్ తో మాట్లాడడం జరిగిందన్నారు. ఇక వదంతులు నమ్మకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. గంటలకు వస్తుంది అంతవరకు ఇంతవరకు మాకు తినాలి. అసలు లైన్లో సీట్లు కూడా రాయించారు సార్. సీట్లో ఆ సీట్లు కూడా ఉన్నాయి సార్. దీంట్లో ఇట్లా స్టెప్ కూడా రాయించరే. మళ్ళీ ఎక్కువ జనాలు వచ్చేసి దానికి డోర్ డెలివరీ చేస్తామని చెప్పేసి ఉన్నాయి సార్. అడిగినాం సార్, ఈరోజు రమ్మని చెప్పినాడు. ఎంఈఓ సార్ లెటర్ కూడా తీసుకురమ్మని చెప్పినాడు. తీసుకుని వస్తే ఈరోజు క్లోజ్ చేస్తున్నారు. ఫోన్ చేసినాము ఈరోజు రేపు అని చెప్పి వీళ్ళు పొడిగించినారు. సిలిండర్ ఉందా లేదో మాకు తెలియదు, కానీ ఈ రోజు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పినారు. 8 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేసినాము. వెయిట్ చేయనాక జనాలు అందరికీ అదే మాట చెప్పడంతో అందరూ ఏకదాటిగా ఒకేసారి రావడం. మండలం ప్రజలకు అందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళ తరఫు నుంచి కూడా చెప్తున్నాము. ఇది మనకు భారతదేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదు. ఇవి కేవలం వదంతులు మాత్రమే. ఈ వదంతులు వ్యాపించడం వల్ల ప్రజల్లో కొద్దిగా ఆందోళన నెలకొని ముందస్తుగా ఇంకో గ్యాస్ సిలిండర్లు ఎక్కువ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు బయటకు వచ్చి తీసుకోవడానికి వస్తున్నట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్యాస్ కొరత ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చిన గ్యాస్ కూడా సఫిషియెంట్గా ఉంది. ఓటీపీ వచ్చిన వాళ్ళకు డోర్ డెలివరీ చేస్తారు. ఆ విధంగా గ్యాస్ ఏజెన్సీలకు కూడా మేము రెవెన్యూ తరఫు నుంచి పోలీస్ తరఫు నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము.